ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ సంస్కరణలో ఒక కోల్ సెక్టార్కో, ఒక మైనింగ్ సెక్టార్కో, లేక విదేశీ నీతికో, రక్షణ రంగానికో పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఒక గ్రామ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల అభివృద్ధి కోసం మొదలు పెడితే స్పేస్ సెక్టార్ వరకు కూడా అనేక రిఫార్మ్స్ తెచ్చారు. దానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే అనేక రకాలుగా మీకు అందరికీ మరి వివిధ రకాలుగా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విషయాలు నేను ఈరోజు ఏం చెప్పను. ఈరోజు నాకు సంబంధించినంత వరకు ఈరోజు నేను బాధ్యతలో ఉన్నటువంటి కోల్ అండ్ మైనింగ్ సెక్టార్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను 2 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మన హైదరాబాద్ సంబంధించినటువంటి మీడియా ముందు ఈ విషయాలు చెప్పలేదు. ఈరోజు మా మిత్రులందరికీ ఈ విషయాలు చెప్పాలి అనే దృక్పథంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత విప్లవాత్మకమైనటువంటి మరి సంస్కరణలకు మైనింగ్ సెక్టార్, కోల్ సెక్టారు ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈరోజు కోల్ సెక్టార్ అంటే 5 లక్షల మందికి మేము డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఒక 25 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తాము. దేశంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టార్ ఈరోజు మరి ఈ యొక్క కోల్ సెక్టార్ అనే సందర్భంగా మనం వస్తున్నాం. రైల్వే ఏదైతే ఉన్నదో, రైల్వేలకు సంబంధించినటువంటి ఫ్రైట్ రెవెన్యూ 51% మా కోల్ సెక్టార్ ద్వారా వస్తుంది. రైల్లో ప్యాసింజర్ ద్వారా లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 51% ప్యాసింజర్స్కు, అది ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కానీ లేక ఆర్డినరీ ప్యాసింజర్ కానీ 51% సబ్సిడీ ఇస్తారు రైల్వేలో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు రైల్వేకి ఆదాయం కూర్చేటువంటి అతిపెద్ద సెక్టార్ ఈరోజు కోల్ సెక్టార్. 51% రెవెన్యూ మేము రైల్వే రంగాన్ని కల్పిస్తాము. అంటే ఆల్మోస్ట్ సుమారు 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము రైల్వేకు చెల్లించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు కోల్ సెక్టార్ అంటే గతంలో ఏ రకంగా ఉండేదో. కోల్ సెక్టార్ అంటే కోల్ ఉత్పత్తి కాకపోయేది, అక్రమాలు, మరి థర్మల్ పవర్లు మూతపడ్డము, అరాకొర విద్యుత్తు ఈరోజు దేశంలో ఉండేది. కానీ వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు 72% భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు కోలు ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. విద్యుత్తు మనిషి జీవితంలో భాగమైంది. విద్యుత్తు లేకుండా మీకు అందరికీ తెలుసు మరి ఏ పని జరగదు. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే మరి ప్రతి విషయంలో విద్యుత్తు కీలక పాత్ర పోషిస్తుంది. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2013-12లో మన ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మా పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వండి అని. కార్మికులు ధర్నా చేశారు. రైతులు ఎప్పుడు కోతలు ఉంటాయో, ఎప్పుడు కొరత ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఒక హైదరాబాదే కాదు, యావత్తు భారతదేశం విద్యుత్ కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నిర్మాణం చేయడంలో కోల్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చెప్పడం కోసం ఏమని చెప్పాను. గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్గా ఉండేది. అటువంటి ఈ రకమైనటువంటి
సంఘటనలకు కేంద్ర బిందువుగా కోల్ ఉండేది. యూపీఏలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది. 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 124 కోల్ మైన్స్ ఏవైతే కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేశారో వాటన్నిటినీ రద్దు చేసింది. ఆ రోజు స్వర్గీయ సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన తెల్ల కాగితం మీద స్లిప్ రాసిస్తే మన్మోహన్ సింగ్ గారు కోల్ బ్లాక్స్ అలాట్ చేసేవారు. ఆయన ట్రెజరర్ కాబట్టి ఆయన స్లిప్స్ ఇచ్చేవారు, నడిచేది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేశాం, ఒక మెకానిజం ఎవాల్వ్ చేశాం. పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 ఇయర్స్ ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం, ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో, గేవ్రా, కుస్ముందా. గేవ్రా సెకండ్ లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్ ఛత్తీస్గఢ్లో. కుస్ముందా 4th లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొరతల నుంచి, బొగ్గు కొరత నుంచి, బొగ్గు వినియోగం నుంచి, బొగ్గు సరఫరా నుంచి వచ్చినటువంటి అనేక మార్పుల నేపథ్యంలో ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టార్ పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేర్ థర్మల్ పవర్ ఈరోజు జనరేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 426 మైన్స్లలో ఈరోజు కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అవి మా పిఎస్యూస్ కావచ్చు, లేకపోతే క్యాప్టివ్ కానీ కమర్షియల్ మైన్స్ కానీ, అవన్నీ కూడా కలిపితే 426 మరి మైన్స్లలో కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. లాస్ట్ ఇయర్ 1 బిలియన్ టన్ అంటే ఆల్మోస్ట్ 1,400 మిలియన్ టన్స్, అంటే మోర్ దెన్ 1 బిలియన్.